ప్రభుత్వం ఇటీవల ఏదైతే చేవెళ్లకు సంబంధించి కొన్ని గ్రామాల్లో అసైన్ భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం హస్తేపురు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అసైన్ భూములకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో తాత ముత్తాతల నుంచి కూడా చదును చేసుకుంటూ వ్యవసాయం చేసుకునేటటువంటి సన్నా చిన్నకారు రైతులను ఇప్పుడు తిరిగి భూమి ప్రభుత్వానికి ఇవ్వాలంటూ వార్తలు వస్తా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు చెప్తా ఉన్నారంటూ కూడా వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. వారితో ఇక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న మీ పేరు? మీ పేరు అదే చెప్పండి. అసైన్ భూములు ప్రభుత్వం తీసుకుంటున్నాం. అసైన్ భూమి ప్రభుత్వం తీసుకుంటున్నది. మేము మాకు తీసుకుని మాకు బతికే ఆధారం గదే ఉంది. బతికే ఆధారం గదే ఉంది. మేము బతకడానికి ఏం భూమి వేరే లేదు. వాళ్ళు ప్లాట్లు ఇస్తాం అది ఇస్తాం అంటారు అంటున్నారు. మాకు ప్లాట్లు మేము ఏం చేసుకుంటాం అలా పంట పెట్టుకోనికి రాదు, ఏం పెట్టుకోనికి రాదు. మాకు భూమి ఉండాలి. అంతవరకు మేము అయితే భూములు ఇయ్యం. వాళ్ళు ఏమన్నా చేసుకుని ఏమన్నా చేసుకుంటామని చేసుకో అంతవరకు ఎందుకైనా సరే. మాకు సర్వే రానికి ఆర్డీ వచ్చిండు, ఎంఆర్ వచ్చిండ్రు, ఎంఆర్ వీళ్ళు వచ్చిర్రు, ఆర్డీఓ వచ్చింది, ముగ్గురు వచ్చిర్రు. వీళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే మీరే నష్టపోతారు. గవర్నమెంట్ రేట్ అంటే 20 లక్షలు ఉంది. 20 లక్షలు ఉందంటే మేము ప్లాట్ ఇస్తాం 10 గుంటల భూమి 600 గజాలు ఇస్తామంటారు అంటున్నారు. 600 గజాలు ఇస్తామంటారంటే 600 గజాలు మాకెందుకు అంటారు మేము వాళ్ళు అన్న కాదు. 20 లక్షలు గవర్నమెంట్ రేట్ ఏం రేట్ అంటే నెంబర్ అన్నాడు. ఏమన్నా 20 లక్షలు మీకు ఇస్తే నష్టపోతారని వాళ్ళు అంటారు. మాకు 600 గజాలు మేము ఏం చేసుకుంటాం మీరే చెప్పండి సార్. మేము ఏం చేసుకుంటాం చెప్పండి. 600 గజాలు మేము ఏం చేసుకుంటాం? పంట పెట్టుకోనికి రాదు. వాళ్ళు అంటున్నారు మేము రోడ్లు చేసిస్తాము, అందులో డ్రైనేజ్ చేస్తాము, అని చేస్తాము, మంచిగా నీట్గా చేస్తాము, స్తంభాలు చేసిస్తాము, అది చేస్తాము అంటే మాకు చేసి ఇచ్చేది ఏందో మీ చేసి ఏందో మాకు మేము ఏం చేసుకుంటాం? ఆ భూమి 600 గజాలు ఇస్తాం, మేము ఏం చేస్తాం? ఏం చేసుకుంటాం? ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తాం? ఇంచుమించు మేము 50-60 సంవత్సరాలు కావచ్చు. మా తాత ముత్తాతలే 100 సంవత్సరాలు. ఇంచుమించు 90-90 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు చేస్తారు. మేము ఇంచుమించు చేయబట్టి ఒక 30-40 సంవత్సరాలు కావచ్చు. ఇంచుమించు నా ఏజ్ ఇప్పుడు 41 సంవత్సరం ఉంది. నేను చేయబట్టి ఒక 30 సంవత్సరాల వ్యవసాయం నేను చేయబట్టి. ఏమంటారు? భూమి అయితే ఇయ్యం. మేము కాకపోతే 10 మంది చాలా చేస్తాం కానీ ఆ భూమి అయితే ఇయ్యం. పోరాటం అంత పెద్ద పోరాటం అంతే. ఇక ఊరు మొత్తం ఐక్యమత్యం ఎవరు ఇష్టోళ్ళకి ఇట్లుంటే వాళ్ళు కానీ మా ఐక్యమత్యం అయితే మేమైతే ఇయ్యం అంతే. మా ఎవరు రాలేరు అధికారులు. ఆర్డీఓ ఆర్ఐ మరో వచ్చిర్రు అధికారులు. ఒకరి రోజు వచ్చిర్రు. వాళ్ళు ఏమన్నా నిర్ణయం చేసుకోమంటారు అన్నారు. ఇక నిర్ణయం చేసుకోకుండా మా ఊరి సర్పంచి వీళ్ళందరూ ఏదో ఇది చేస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, పోదామంటారు అనుకుంటున్నారు. అంతవరకు మేము పోమంటే అటు మేము రాము, మేము చేయము, వీడికి రమ్మంటారు మేము అన్నాము. అంతవరకు ఏమంటే వాళ్ళు దొరకలే, మేము మాట్లాడలేము అంతవరకు. అంతకే ఉన్నది. మీటింగ్ మాట్లాడినాం. మేము ఏం చెప్తాం? భూమి ఏమని చెప్తాం అంతే. ఇక మేము తీసుకుంటా అంటున్నాం. ఎందుకు తీసుకుంటాం? మా భూమి మేము తీసుకుంటారు కదా, మీరు తీస్తారు కదా. మీరు తీసుకుంటే మాకేదో జీవాధికారం చూపెట్టండి అట్లా. నా పేరు నరసింహులు. మా తాత ముత్తాతల కాడ నుంచి నడుస్తూనే ఉంది. దాదాపు 89 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. మా ముత్తాత చనిపోయాడు. ఆయన పేరు మీద ఆయన పేరు మీద, మా తాత పేరు మీదకి వచ్చి, మా తాత పేరు మీద, మా నాయన పేరు మీదకి, మా నాయన పేరు మీదకి, మా అమ్మ పేరు మీదకి ఇన్ని సంవత్సరాలకు మేము అదే భూమి మీద బతుకుతున్నాము. ఆ భూమి ఇప్పుడు మీరు గుంజుకుంటే మేము ఏం చేయాలి? మేము ఎట్లా బతకాలి? మాకు వేరే ప్రపంచం లేదు. ఇక మాకు అదే భూమి. ఆ భూమి మాత్రం ఇయ్యము. వాళ్ళు ఎటువంటి కొట్లాట కానీ ఎటువంటి గవర్నమెంట్ కానీ మేము మాత్రం భూమి మాత్రం చేయలేదు. ప్రభుత్వం ఇక్కడ మరి తీసుకుంటా ఉంటుంది, అది ప్రభుత్వ భూములే అంటుంది. ప్రభుత్వ భూములు అయితే పట్టాలు ఎందుకు ఇచ్చిర్రు? పట్టా పాస్బుక్లు ఎందుకు ఇచ్చిర్రు? ప్రభుత్వ భూములు అయితే నువ్వు ఆ విషయం లేకుండే కదా మాకు పాస్బుక్ తో సహా ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రు మరి? పట్టా గవర్నమెంట్ భూమి అయితే అవెందుకు ఇచ్చిర్రు? మాకు బుక్కులు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు నువ్వు గుర్తుకుంటే మేము ఏం కావాలి? మా పరిస్థితి ఏంది? 100 సంవత్సరాలు నువ్వు చేసుకున్నాము. మా పరిస్థితి ఏంది? మాకు చూపి మరి, మాకు చూపించి మరి తీసుకో, మాకు చూపి మరి. అసలు ఎందుకు తీసుకుంటారంటే మరి ఇంత 400 ఎకరాలకు సంబంధించి వాళ్ళు ఎందుకు తీసుకుంటాం అనేది వాళ్ళు చెప్తలేరు. వాళ్ళు క్లారిటీ చెప్తలేరు. వాళ్ళు క్లారిటీ ఏం చెప్తలేరు. వాళ్ళు క్లారిటీ ఏం చెప్తారు? డెవలప్మెంట్ కానీ ఏం చెప్పలేరు. మాకేం చెప్పలేరు. మీకు 400 ఒక ప్లాట్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఒక ప్లాట్ తీసుకొని మేము చేసుకుందాము.
మేము ఇద్దరు అన్నదాము ఇప్పుడు దాన్ని తీసుకొని ఒక ప్లాట్ తీసుకొని మేము ఏం చేసుకోవాలి మేము అందుకని భూమి ఇయ్యము మాకు ఏ తలుచుకోలేము ఇయ్యము అది ఎంత ధర్నా గానీ కొట్లాట గానీ ఏమన్నా గానీ మేము ఇయ్యము నాకు 3 ఎకరాలు ఉంది జీవితమే వ్యవసాయం చేసుకునే బతుకుతాము ఇప్పుడు పత్తి వేసిన వర్షాకాలం పడేది మొత్తం పత్తి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు ఎట్లా బతకాలి మేము మొత్తం ఏం లేదు పోయింది పత్తి భూములు వ్యవసాయమే ఉన్న భూమి గురించి కూడా ఏం పని చేసుకో ఇంకేం పని చేసుకున్నాం వలస పోవాలి వలస పోవాలి ఊళ్ళకి వలస పోవాలి వలస పోవాలి ఇప్పుడు ముంబై అక్కడ పోతారు కదా అట్లా వలస పోవాలి రాష్ట్రం అయిపోతుంది వలస రాష్ట్రం అయిపోతుంది ఊరు ఖాళీ అయిపోతుంది వలస రాష్ట్రం అయిపోతుంది ఈ రేవంత్ వచ్చినాక మొత్తం ఇదంతా నాటకాలు అవుతున్నాయి ఇవన్నీ రేవంత్ వచ్చినాక అవుతున్నాయి రేవంత్ రాకపోతే ఏమి లేకుండా ఈ భూములు గుంజుకుండా అయింది భూములు గుంజుకుండా అయింది న్యాయం ఎంత ఇప్పుడు ప్రజలు ఎంత 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 ఇబ్బంది పెడుతున్నాడు ఎంత ఇది చేస్తున్నాడు లగచర్లో ఇట్లా అయింది మతానికి అధికారులు ఎవరు రాలేరు అధికారులు వస్తే అధికారులు వచ్చినాక మాట్లాడతాం భూమి అయితే ఇచ్చేది లేదు మా తాత ముత్తాతల కాడికలు చేసుకుంటూ వస్తున్నాము దాని మీద ఆధారపడి ఉన్నాం మేము మా బతుకులన్నీ గంటనే మా జీవితాలన్నీ గంటనే అయిపోతున్నాయి మా పెద్దలు పోయి మేము పోయినాము మేము కూడా పోనీకి తయారైనాం మరి మా పిల్లలు ఉన్నారు మా పిల్లలకు మాకు అంత ఆగమాగం అయితే మేము ఎట్లా మాకు ఏమి దారి చూపిస్తారు మమ్మల్ని ఎట్లా రక్షిస్తారు ప్రభుత్వం మమ్మల్ని నడపదా మరి ఎట్లా ఏం సంగతి మీకు అంతా తెలిసి ఉంటాక మమ్మల్ని ఇట్లా తిప్పలు పెడితే మేము ఏం చేయాలి మరి ప్రపంచం ఇది ఎట్లా మేము ఎట్లా బతకాలి ఉన్నదే భూమితో మనం బతికినాం ఆ భూమి మా పోయినాక మేము ఎట్లా చేస్తాము భూమికి ఇంత ఇస్తామాట అని చెప్పి అంటున్నారు ఎంత ఇస్తారంటే 6 గుంటల భూమి ఇస్తామనే మాట అన్నారు 6 గుంటల భూమి అయితే సరిపోదు మాకు అని చెప్పి ఊరు ప్రజలు అన్నారు ఊరు ప్రజలు అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే అట్లా కాదు బిడ్డ ఇంకెంతనో జర ఒప్పుకోండి మీరు సజెషన్ మీరు అంతా మాట్లాడుకొని మాకు చెప్పుడు బిడ్డ అంటాము వాళ్ళు చెప్పారు చెప్పినప్పుడు ఆడియో చెప్పినప్పుడు సరే సార్ మేమంతా కలిసి మాట్లాడుకొని చెప్తామని చెప్పినాం సార్ ఇదే మీకు 10,000 నమస్కారము మమ్మల్ని అన్యాయం చేయకుండా న్యాయంతో మమ్మల్ని బతకనియండి మమ్మల్ని బతికించి మా దారిని ఒక దారిలో పట్టించితే మేము బతకగలుగుతామని చెప్తున్నాం సార్ ఇదే నమస్కారం. వ్యవసాయం చేస్తున్నాను నేను ఒక్కన్యా నేను 100 సంవత్సరాలు మా నాయన 100 సంవత్సరాలు చేసి మా తాత 100 సంవత్సరాలు చేసిండు నేను కూడా 70 ఏళ్ళు నేను సంసారం చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నాను. ఉన్న భూమి మీరు అప్పుడు కష్టమో నష్టమో దాంట్లో సాగు చేసుకుంటూ వస్తా ఉన్నారు ఉన్న భూమి తీసేస్తే మీకు గాని మీ కొడుకులకు గాని ఏం చేసుకుని బతుకుతారు ఎట్లా అదే అందుకోసానికి బాధపడుతున్నాం సార్ మేము అదే మాకు కావాల్సింది మాకే భూమి మాకుంటే మేము ఇంత బతకగలుగుతాము దాంతో ఇంత మా పోషణ అవుతుంది మేము ఆ పోషణతోనే మేము జీవిస్తాము ఆ జీవనాధారంతోనే మేము బతకగలుగుతాం అంతకంటే ఏం లేదు సార్. ప్రభుత్వం ఏమైనా చెప్తుంది అధికారులు ఏమైనా డెవలప్మెంట్ చేస్తామని ఇక్కడ ఏమైనా డెవలప్ చేస్తామని అంటే వాళ్ళు ఏం చేస్తారో ఎక్కడ మొత్తం మీద మటుకు ఏం చెప్తలేరు ఓన్లీ భూమి తీసుకుంటా కొంత మైనింగ్ పోయింది అంతా ఒక 100 ఎకరాల ఆసరా మైనింగ్ పోయింది మైనింగ్ వాళ్ళు దవ్వుతున్నారు ఆ దవ్వుట్లో కూడా మాకు పెద్ద కాలువలు అయ్యి ఇవి గుంతలు అయ్యి నీళ్లు నిలిచి మా చేనులని మొత్తం అలము అవి పంట పండకుండా అయినాయి ఆ విధంగా కూడా నష్టపోతున్నాం మేము. ఎందుకే మరి రైతులు నోటికాడు కూడా లాక్కున్నట్టు ఈ భూములు గుంజుకున్నాడు అయింది అటు RRRతోనే అక్కడ భూములు తీసుకుంటున్నారు రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఏమో మరి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకు లేదా మరి వాళ్ళకి హక్కు లేదా మమ్మల్ని రక్షించే దారి లేదా వాళ్ళకు ఇంత అన్యాయము మరి అన్యాయము న్యాయం అనే వాళ్ళకు వస్తలేదా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా మరి ఈ ఊరిని అట్లా ఎందుకు చేస్తున్నారు మరి ఇదే కాక కూడా ఏడేడు ఉన్నా కానీ ప్రజల ముందు పాలన చేయాలి ఎవరు చేసినా ప్రజల ముందు పాలన చేయనప్పుడు మరి మనం ఉండేం లాభము సచినట్టు అవుతున్నది ప్రపంచం ఎట్లా ఇది దీని నిర్ణయం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎక్కడున్నా కానీ వాళ్ళ మాది మా మంచి చెడులు మా బతుకులన్నీ మొత్తం వాళ్ళే కాపాడవాలి. స్పందించండి ఇక్కడ మీరు కలిసి ఎవరికి కలవలేము మేము ఎవరికి కలవలేము ఎవరికి చెప్పలేము మాకే మేమే పరిశాన్ అయ్యి మేమే కుంగుతున్నాం. కలవపోయారు మరి అధికారులు వచ్చి ఇట్లా అంటున్నారు అని చెప్పి మేము చెప్పలేము ఇంతవరకు ఏం చెప్పలేదు వాళ్ళకి తెలియదా వాళ్ళు వచ్చి వాళ్ళకు కూడా వాళ్ళకి ఇరకలేదా వాళ్ళు వచ్చి మాట్లాడాలి కదా మాట్లాడి మీరు ఎందుకు బాధపడుతున్నారు ఏం సంగతి మేము ఉన్నా కదా అని వాళ్ళు కూడా చెప్పాలి కదా.
మరి చెప్పలేరు, మరి వాళ్ళు కూడా చెప్పలేరు. మరి ఏమందు మేము ఎట్లా మాకేం దోయకుండా మేము పొద్దుగాల పొద్దుకి అంగలాడుస్తున్నాము, ఆగమాగము అడివాడి అవుతున్నది. మా బతుకులంతా మొత్తం చితకపోతున్నాయి సార్. మా అన్ని రైతులు గోసపడుతున్నారు, ఘోరంగా అవస్థమ అవుతున్నది. మరి ఎట్లా చేయాలి ఏం సంగతి, మరి ఎవరు ఆదుకుంటారు మమ్మల్ని, మా గతి ఏంది, మా లెక్క ఏంది. మా పిల్లలు కూడా కొంతమంది చదువుకున్నారు, కొంత పిల్లలు కూడా వాళ్ళకేమో ఆధారం లేక ఏదో ఈ పని చేసుకుంటూ బతుకుతున్నాం సార్. ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రికి, ఇక్కడ మీ ఎమ్మెల్యేలకి, ప్రభుత్వానికి? ఇక వాళ్ళకి ఎరక ఇప్పుడు మీరు తీసుకుపోయి ఇస్తారు కదా, ఎక్కడెక్కడ అయినా వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇదంతా నేను చెప్పేది తెలుస్తుంది. వాళ్ళు అనుభవం చేసి వాళ్ళు మమ్మల్ని ఏం రక్షణ చేస్తారో, మమ్మల్ని ఏం సంతోష పెడతారో, ఏం చెప్పి మమ్మల్ని సంతోష పెడతారో వాళ్ళకే ఎరక, రాజులకు. భూమి అయితే ఇవ్వం సార్, మా బతుకంతా మా భూమి మీద ఉన్నది. భూమి అమ్ముతామా అన్నోడు ఆడేవాడు వీడేవాడు అంటారు. గట్టే తాగుబోతోలు, మా తాగుబోతోలు అంటే మటుకు మాకు సరిపోతుందా సార్? దాని మీద భూమి మీద ఆధారపడి ఉన్నాం. మేము బతకలేము. మా ఇండ్లు ముందేం లాభం, మా ఇండ్లు కూడా పోవాలి, మా ఇండ్లు కూడా అక్కనే పోవాలి. ఇక భూమి వెంటనే పోవాల్సి వస్తుంది. మా ఇండ్లు కూడా మనం తీసుకుపోయి ఇంకేనా పెట్టేటైతే ఆ భూమి తీసుకుపోమని